మన రైట్ వైపు చూస్తున్నది మంచిది అంటున్నాను బంగ్లాదేశ్. రైట్ 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 రామ్మోహన్ రావు గారు, రైట్ రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ మొట్టమొదటిసారి మన భారతదేశాన్ని పర్యటన రాబోతున్నారు. దాదాపుగా ఫిక్స్ అయిపోయింది ఆయన టూర్ గురించి కూడా. అయితే ఆయన పర్యటన తర్వాత ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ పర్యటన గురించి చేయమంటే అటువంటి బంగ్లాదేశ్ భారత్ ఉన్న సంబంధాల రీత్యా ఈ పర్యటన ఎంతవరకు ఉపయోగపడిద్ది అంటారు? రహీం గారు, ముందుగా మీకు, రామ్మోహన్ రావు గారికి, వెంకటస్వామి గారికి, మెగా మెగా 9 ప్రేక్షకులకు శుభ సాయంత్రం, నమస్కారం. రామ్మోహన్ రావు గారు చాలా విషయాలు కరెక్ట్గా చెప్పారు, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఇదేంటంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు, దేశానికి సంబంధించిన. మన దేశం ఎప్పుడు సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండదు. మనం ఏ దేశాన్ని మనం దోచుకోలేదు, ఏ దేశాన్ని కబ్జా చేయలేదు, ఏ దేశానికి నష్టం చేసే ఉద్దేశం నాకు లేదు. నెహ్రూ నుంచి మోడీ గారి కొరకు ఇది మన విధానం. పార్టీలు ఏ అధికారం ఉన్నా ఎవరినైపోయినా కానీ దేశం ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనకు మోడీ గారి వ్యతిరేకత మీద రాజకీయాలు మాట్లాడచ్చు, కేసీఆర్ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా భారతదేశం కన్నా ఎక్కువ జీడిపి బంగ్లాదేశ్ ఉందని మెచ్చుకున్నారు. అంటే అప్పుడు షేక్ హసీనా గారు ప్రధానిగా ఉన్నప్పుడు. మరి అలాంటి షేక్ హసీనా ప్రధాని ఉన్నప్పుడు నిజంగా కూడా ఆర్థిక అంటే మనకన్నా ఎక్కువ ఉందని కాదు, కానీ గతంలో ఎన్నెళ్ళు లేని విధంగా బంగ్లాదేశ్ ఆర్థికంగా మంచిగా అభివృద్ధి చెందుతుంది అనే భావన ఉండే. తర్వాత మతోన్మాదాన్ని కూడా నియంత్రణలో ఉంచుతుండే షేక్ హసీనా గారు. ఎందుకంటే మతోన్మాదానికి ఎంతో మంది బలయ్యారు. పాకిస్తాన్ అయితే మొత్తం తగలడిపోతుంది మతోన్మాదంతో. బంగ్లాదేశ్ అదే, కాబట్టి ఆమె నియంత్రణ పెట్టారు. కానీ ఇక్కడ అమెరికా కానీ చైనా, వారు చెప్పారు చైనాది మెయిన్ పాత్ర ఉంది, అమెరికాది కూడా ఉంది. వాళ్ళకి ఏదో ఒక బేస్ ఇవ్వమంటే ఇలాంటి భవనాన్ని నిరాకరించినందుకే ఆమెను కూలదోయాలని ఇద్దరు శత్రువులైనా మన ఇండియా వ్యతిరేకంగా ఉండడం కోసం బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ను తీసుకొచ్చి బలవంతంగా ఈమెను దించి పెట్టారు. ఆ జంజీ ఉద్యమం పేరుతో చేస్తున్న డ్రామాలు ఇట్నే ఉన్నాయి. జంజీ ఉద్యమాలు కావయి, దేశ ఉన్న ప్రభుత్వాలను కూలదొచ్చే కుట్రలు విదేశీ హస్తంతో జరుగుతున్నాయి. అది బంగ్లాదేశ్ జరిగింది. ఇప్పుడు అందుకే బంగ్లాదేశ్లో అంత దయనీయ పరిస్థితి. మహమ్మద్ యూనస్ ఏ విధంగా అధ్యక్షుడయ్యారు? రాజ్యాంగపరంగా అయ్యాడా? ఎట్లా పెట్టారు? ఆయన ఏమైనా మంచి పని చేశాడా? తర్వాత జరిగిన ఎలక్షన్స్ కూడా, ఆ ఎలక్షన్లో ఏమైనా ప్రజాసమ్మతి ఉందా? మెయిన్ పార్టీ, అంతకుముందు అధికారంలో పార్టీ అవామీ లీగ్ పార్టీని ఎందుకు బ్యాన్ చేశారు? ఎన్నికలు జరిగినప్పుడు అన్ని పార్టీలకు స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం లేదు కదా. ఒక ముఖ్యమైన పార్టీ గతంలో చాలా సుదీర్ఘకాలంగా అధికార పార్టీ బ్యాన్ చేస్తే అవి ప్రజాస్వామ్య ఎన్నికల, లేకుంటే ఒక పార్టీని కూర్చోబెట్టే నిర్దిష్ట ఎజెండా జరిగిన ఎన్నికల? సో ఇవన్నీ మన దేశం సంబంధించి కాకపోయినా మన దేశ అవసరాలకు మనం ఏంటంటే ఫ్రెండ్స్ మార్చుకోవచ్చు. వి కెనాట్ చేంజ్ నైబర్స్. నైబర్ మనం ఎప్పుడు మార్చుకోలేము, ఏ దేశం మార్చుకోలేదు. కాబట్టి ఆ నైబర్ దేశం మన దేశానికి వ్యతిరేకంగా ఉండకుండా, ఆ వేరే శక్తులు నైబర్ దేశాన్ని మన దేశానికి వ్యతిరేకంగా ఎక్కువ తయారు చేయకుండా మన వంతు మన ప్రయత్నం చేయాలి. ఒప్పందాలు ఉంటాయి, చాలా దేశాలు చాలా ఒప్పందాలు ఉంటాయి. ఒప్పందాల అమలు జరుగుతాయి. ఎలా జరుగుతాయి? మన దేశ మిగతా వాళ్ళు ఎట్లా అమలు చేస్తున్నారు, మనం ఎట్లా అమలు చేయాలి, మన దేశ పరిస్థితులు ఏంది, వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ 1985 సివిల్స్ రాశాను. అప్పుడు ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ సబ్జెక్ట్ తీసుకున్నాము. అందులో కొటేషన్ ఉండే, థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. ప్రపంచం మొత్తం గురించి ఆలోచించాలి, మన దేశ అవసరాలు దాని పరంగా నిర్ణయాలు తీసుకోవాలి. యాక్ట్ లోకల్లీ, మన అవసరాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి విషయాలు ఏం మాట్లాడినా ఇది ఏంటంటే విదేశాలు మన పక్క దేశం సంబంధించిన విషయం సెన్సిటివ్నే అయినా కొంత మాట్లాడచ్చు. రామ్మోహన్ రావు గారు మాట్లాడచ్చు. ఆమె కూడా నేను వెళ్తా అంటుంది. ఇవి ఒప్పందం జరుగుతుందో పరిణామాల గురించి మనం ఇప్పుడే ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వము పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాదు. ఒక ముఖ్యమైన పార్టీని బ్యాన్ చేయంగా ఎన్నికైన అయినా గుర్తించడం, ఎందుకంటే అది అంతర్గత విషయం, దాంట్లో మనం జోక్యం చేసాం. కానీ మన దేశమే ప్రభావం చూపించినప్పుడు మనం వెనుకకు పోం. కాబట్టి వాళ్ళని ఆహ్వానించడం, రిలేషన్ పెంపొందించుకుందాం, వాణిజ్య బౌండరీ బార్డర్ మిగతా అంశాలు ఉన్నాయి, సహాయం కూడా చర్చించుకుందాం. కానీ మా దేశానికి వ్యతిరేకంగా అంశాలు వస్తే మేము దానికి వ్యతిరేకంగా మేము ఉండాం. మీ దేశానికి వ్యతిరేకంగా మేము చేయం. ఇది భారతదేశ విదేశాంగ విధానం. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఇదే విధానం ఉంది. ఆ విధానంగా చర్చలు రావాలి. ఇంకా అలా ముఖ్యం ఏంటంటే ఈ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంలో పిలిచారు. బ్రిక్స్లో 11 ఫుల్ టైం దేశాలు ఉన్నాయి, 10 మన మెంబర్స్ అట్లా ఉన్నాయి, వేరే అంటే అఫీషియల్ లాగా చేస్తున్నాయి.
ఇప్పుడు దీన్ని కూడా ఇంకా బంగ్లాదేశ్ అలా జాయిన్ కాలేదు. బ్రిక్స్ లో బంగ్లాదేశ్ జాయిన్ అయితే మన ఆర్థిక వ్యవస్థకు, సౌత్ ఏషియా ఆర్థిక వ్యవస్థ కానీ మిగతా దానికి, ఏ ప్రపంచాన్ని కొన్ని బలమైన దేశాలు నియంత్రించేదానికి, ఆ నియంత్రణకు వ్యతిరేకంగా మనం ఏదో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగడం కోసం పనికొస్తుంది. కాబట్టి చైనా కూడా ఉంది బ్రిక్స్ లో. కాబట్టి అందులో బ్రిక్స్ లో బంగ్లాదేశ్ కూడా మెంబర్ కావచ్చు. సో ఆ సందర్భంగా మోడీ గారు రెండవసారి ఇన్విటేషన్ ఫిబ్రవరిలో వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన స్పీకర్ ఓం బిర్లా గారు దేశం నుంచి వెళ్ళారు రిప్రజెంటేషన్ లో, అప్పుడు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. స్పీకర్ గారు వారికి మోడీ గారు ఇన్విటేషన్ ఇచ్చారు. మొన్న మన అంబాసిడర్ వారికి కలిసి విదేశాంగ మంత్రి ఇచ్చారు, వారు కూడా ఒప్పుకున్నారు. దాని మీద ఆలోచిస్తున్నాం. డేట్లు ఇంకా నిర్ణయం కాలేదు. బహుశా సెప్టెంబర్ 12th 13th ఉన్నట్టు బ్రిక్స్ సమ్మిట్. దానికి అటు ఇటుగా వస్తారా, అందులో కలిసి వస్తారా, ఎప్పుడు వస్తారో ఆ వచ్చినప్పుడు వాళ్ళు ప్రాక్టికల్ గా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రాక్టికల్ గా భారతదేశం మనకు మంచి మిత్ర దేశంగా ఉంటుంది మనం చేసుకుంటే అనే రియలైజేషన్ తోటి వాళ్ళు అడుగులు ముందుకు వేస్తే బంగ్లాదేశ్ మంచిది, మన దేశానికి మంచిది. లేకుంటే మనకు ఇబ్బందే, కానీ మెయిన్ ఇబ్బంది బంగ్లాదేశ్కి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక స్టెబిలైజ్ అయ్యి స్ట్రాంగ్గా ఉన్నాం అయినా సాయం చేస్తాం. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వచ్చినప్పుడు చర్చలు ఆ విధంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. షేక్ హసీనా గారు కూడా ఏంటంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను డిసెంబర్లో వెళ్తాను నా దేశానికి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్. మన ప్రభుత్వం కూడా మాకు సంబంధం లేదు, వ్యక్తిగత సంబంధం, మనం దానికి దూరంగా జరిగే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వచ్చినప్పుడు చర్చలు చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అన్ని విషయాలు ఇక్కడ మనం ముందు పెట్టలేము. రైట్. ఓకే రామరెడ్డి గారు, మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి